ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీగా తన రోల్ని ప్లే చేస్తూ గత 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని మర్చిపోయి నియంతృత్వ పాలన వైపు, ప్రజాస్వామ్యం అంటే ఎవరో కాదు ఏదో కాదు మేము ముగ్గురమే, మేము ఏది చెబితే అది మాత్రమే నడవాలి, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా మాది పొలిటికల్ గవర్నెన్స్, ప్రజాస్వామ్య గవర్నెన్స్ కాదు. అంటే పొలిటికల్ గవర్నెన్స్లో మా కార్యకర్తలు వాళ్ళకి మాత్రమే జరగాలి మేలు, ఆఫీసర్లందరూ కూడా అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టుగా మా తెలుగుదేశం కార్యకర్త ఆఫీసర్ ముందుకొస్తే కుర్చీ వేసి కాఫీ ఇచ్చి అతను పని చేసి పెట్టాలి. ఇది వాళ్ళ డెఫినేషన్. సరేలే, ఇంతెందుకు మాకెందుకు, ఏదో గెలిచామని చెప్పుకుంటున్నారు, గెలిచినట్టుగా భావిస్తూ ఉన్నారు, పని చేయనివ్వండి అని అనుకున్నాం. కానీ 2 సంవత్సరాల తర్వాత ప్రజల నుంచి వస్తున్నటువంటి అంశం ఏంటంటే, ఎలక్షన్ టైంలో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టో కానీ, దానిలో ఏర్పాటు చేసినటువంటి అనేకమైన అంశాలు కానీ, ఆ రోజే అనుమానించి ప్రజలు అడిగారు, జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేరు డెవలప్మెంట్ కార్యక్రమాలంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మొత్తం చేస్తాం, దానితో పాటు అదనంగా చేస్తాం. అదనం అంటే ఏంటో ఈరోజు అర్థం కావట్లేదు. ఆ మొత్తానికే ఇసురు వచ్చింది, అదనంగా లేకుండా పోయింది. సో ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందని ఎవడైనా భావిస్తే, ఉంటే పోలీస్ పరిపాలన, లేకపోతే రాజకీయ పరిపాలన, ఆర్ అదర్వైజ్ మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఉంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ప్రజాస్వామ్య పరిపాలన ఈ రాష్ట్రంలో లేదనేది ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ప్రజలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు ఏంటంటే, 2 ఏళ్ల పాలనపై వెల్లుెత్తుతున్నటువంటి ప్రజాగ్రహం. వెన్నుపోటుకు 2 ఏళ్ళు మీరు అనుకోవచ్చేమో, 2 ఏళ్లే కదా ఈ వెన్నుపోటుకి, 35 సంవత్సరాల నుంచి భరిస్తున్న వెన్నుపోటు సంగతి ఏంటి? 2 ఏళ్లకే మీరు ఎట్లా అయిపోతే ఎట్లా? మాకు ఒకటి 35 ఏళ్ల క్రితం జరుగుతున్న వెన్నుపోటు ఒకటి ఉందని ఇంకో బ్యాచ్ మాట్లాడచ్చేమో. అది అందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి వెన్నుపోటు పొడిచారో, ఏ విధంగా వచ్చారో, ఈరోజు ప్రజలకి ఎలా వెన్నుపోటు పొడిచారో, ఏ ఒక్క వాగ్దానం ఈ రాష్ట్రంలో నెరవేర్చబడలేదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని we requested CPI, CPM and other independent political parties and national parties if any, వీళ్ళందరినీ కూడా మేము జనరల్ అప్పీల్ ఇచ్చాం. ప్రజా సమస్యల మీద కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలతోటి కలిసి పనిచేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్తూ, ఈ రోజు నుంచి ఈ నెల 12 దాకా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో, మండల కేంద్రాల్లో, ఆ తర్వాత నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో, ఆ తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్లో సిరీస్ ఆఫ్ క్యాంపెయిన్స్ ఈ రోజు నుంచి జరుగుతూ ఉన్నాయి. ప్రజా ఆగ్రహం ఈ రోజు నుంచి వెల్లువెత్తుతూ ఉన్నది. దాదాపు 8 రోజులు, 1 వారం రోజులు తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పలేక గుక్క తిప్పుకోలేకుండా పారిపోయే పరిస్థితికి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని తీసుకొస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో బాధ్యత వహించి సమాధానం చెప్పవలసిన కూటమిలో ఒక భాగస్థుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఎక్కడో ఇరుక్కుపోయాడు. ఎవరెందుకు ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రజల సమస్యల మీద నిలదీస్తూ ఉంటే ఆయన ఏదో సమస్యలో ఇరుక్కుపోయి అందరితో తిట్టించుకుంటా ఉన్నాడు. మై డియర్ పవన్ కళ్యాణ్ జీ, మేబీ హీరో ఇన్ ఫిల్మ్స్, మీరు సినిమాల్లో హీరో కావచ్చు, కానీ నిజ జీవితంలో, ప్రజా జీవితంలో అట్టర్లీ ఫెయిల్యూర్. ఎందుకంటే కంపేర్ చేసుకోండి, నిజమైన హీరోలు ఎలా గెలుస్తారో మొన్న ఇక్కడ తమిళనాడులో కనపడింది. మీ మీద వచ్చిన విమర్శలు, ఈరోజు తెలంగాణలో వస్తున్న విమర్శలు, ఈరోజు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతూ ఉన్నారు, చెగువేరా ఎక్కడికి వెళ్ళాడు,
కమ్యూనిస్టు నాయకుడు ఎక్కడికి వెళ్ళాడు, ప్రశ్నిస్తున్న మనిషి ఎక్కడికి వెళ్ళాడు, లేకపోతే ఆయన నిన్న హైదరాబాద్లో ఒక ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నాడు, నేనెప్పుడు తెలంగాణలో సీఎం కావాలి, నాకు అక్కడే దిక్కులేదు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేశాడు. అసలు సీఎం కాలేనోడికి నీకు రాజకీయ పార్టీ ఎందుకో మాకైతే అర్థం కావట్లేదు. ఎవడ భుజం మీద ఎక్కాలని, ఎవడ మెడ మీద ఎక్కాలని, ఎవడితోటి మీరు బాగుపడాలని. నువ్వు అలానే చేసావు, మీ అన్న అలానే చేశాడు. ఎలా నమ్మాలి మిమ్మల్ని? ఈరోజు రాష్ట్ర ప్రజలు స్వతహాగా మీ కులస్తులు కూడా అడుగుతూ ఉన్నారు. ఎస్, మీకు కులం లేదని చెప్పారు, నేను కుల నాయకుడిని కాదని చెప్పారు. సంతోషమే, ఒక రాజకీయ పార్టీ నాయకుడికి ఉండాల్సినటువంటి ఒక లక్షణాన్ని మీరు చూపించారు. కానీ మిగతా లక్షణాలు ఏమైపోయాయి? అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, 12 ఏళ్ళు అయిపోయినా సరే ఇంకా ఈ గొడవలేంటి రాష్ట్రాల మధ్యనని. అంటే 12 ఏళ్ళు అయిపోతే మీరు ఏది మాట్లాడితే అది ఓర్చుకుంటారా? ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు, 2 ఏళ్ల క్రితం మీరు ఇచ్చిన వాగ్దానాలు ఎక్కడికి వెళ్ళాయి బాబు అని అడుగుతూ ఉన్నారు. సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? చెప్పట్లేదు. చెప్పకపోగా ఎదురు దాడి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు గొడ్డల పార్టీ అని, క్రిమినల్స్ పార్టీ అని, సైకో పార్టీ అని రకరకాల విధాలుగా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎదురు దాడి చేస్తూ ఉంటే ప్రజలు మీ నుంచి ఏం ఆశిస్తున్నారు, ఏం అడుగుతున్నారు, ఏం కోరుకుంటున్నారు, మీరు ప్రతి దాన్ని దాటేసే మార్గంలో ఈరోజు ఉన్నారు. నెపం మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీకు అడ్డంకి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఏ విధంగా 2 ఏళ్ల దాకా మీరు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఆయన జపం చేయని రోజంటూ లేకుండా మీరు ప్రతి అంశాన్ని తప్పించుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రజలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడుగుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు బాధ్యత వహిస్తున్న నేపథ్యంలో ఒక కాలు ఇవ్వటం జరిగింది. ఈ కాలు ఈ వెన్నుపోటుకి 2 ఏళ్ళు అయింది. ప్రజలకి వెన్నుపోటు పడిచి 2 ఏళ్ళు అయింది. అమ్మఒడి ఎక్కడికి వెళ్ళింది? ఈరోజు మేము అడుగుతున్నాం, నో సమాధానం. జగనన్న కట్టించిన ఇళ్ళు ఎక్కడికి వెళ్ళాయి? ఇళ్ల స్థలాలు ఎక్కడికి వెళ్ళాయి? 50,000 ఇళ్ల స్థలాలు అమరావతిలో పేదలకు ఇస్తే డెమోగ్రఫీ దెబ్బతింటుందని పేదలకు ఇవ్వాల్సిన 50,000 ఇళ్ల స్థలాలని జీవోని రద్దు చేసి అవతల పడేశారు. మీరు పేదలకు అగ్నిస్ట్ కాదా? మీరు ఎలా చెప్తారు మీరు పేదలకు అనుకూలమని? మీ పార్టీలు కానీ లేకపోతే మీ 3 కూటమితో ఉన్న రాజకీయ పార్టీలు కానీ ఒకడు మాట్లాడితే ఇద్దరు మాట్లాడకుండా ఉంటారు. ఇద్దరు మాట్లాడితే మూడోవాడు కనపడ్డు. ఇదే కూటమి. పదవులు పంచుకోవడానికి మాత్రమే కూటమి, కానీ ప్రజా పరిపాలనకి కూటమి కాకుండా పోయింది. ప్రజల్ని పరిపాలించే దగ్గర మీరు ముగ్గురు ఎక్కడ లేరు. బీజేపీ సైలెంట్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.